నన్ను గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ పంచాయతీ వాళ్ళు తేల్చుకోకుండా నన్ను గురించి మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు ఈ రోజు రేపు ప్రజల పక్షానే నేనుంటా. నా ఆశయం ఒకటి, తెలుగు జాతి బాగుండాలి. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, 10 కోట్ల తెలుగు వారు నా బంధువులు, ఆత్మ బంధువులు. వారి కోసమే పనిచేశారు. నా చివరి రక్తము బొట్టున్నంత వరకు మీకోసమే నేను బతకతా, మీకోసమే ఉంటా, మీకోసమే పనిచేస్తా. నా శక్తి ఏంటో నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. విభజన సమయంలో నేను ఆ రోజు ఒకటే చెప్పాను, 2 ప్రాంతాలకు న్యాయం చేయాలని చెప్పిన వ్యక్తిని నేను. కానీ ఆ రోజు విభజన చేశారు. ఆ విభజనప్పుడు ప్రత్యేక హోదా కూడా పెట్టారు. నేను అడుగుతున్న విభజన సమయంలో ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నాడు. సోనియా గాంధీ వెనకాల దాంకొని నాటకాలు ఆడాడు. ఇప్పుడు ఈయన మాట్లాడతాడు న్యాయం గురించి. అందుకే ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తర్వాత నేను బీజేపీతో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ముందుకు చేశాం. కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని నేను విభేదించాను తప్ప ఇంకొక విషయం కాదు. అది కూడా రాష్ట్రం కోసం, మీకోసం, నేను నష్టపోయిన తెలుగు జాతి కోసం కష్టపడ్డానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా.